హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి వంకాయ ఆవకాయ. సంవత్సరానికి ఒకసారి మనం నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, సేమ్ అలాగే సీజనల్ వారీగా వచ్చే కూరగాయలతో కూడా రకరకాలుగా ఆవకాయలు పెట్టుకోవచ్చండి. వంకాయని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం మార్కెట్లో నుంచి తెచ్చుకొని అయినా సరే, లేదంటే మన పెరట్లో కోసిన వంకాయలతో అయినా సరే, ఎండలో ఎండబెట్టే పని లేకుండా చక్కగా నెలల తరబడి నిల్వ ఉండేలాగా, నిల్వ ఆవకాయలకి ఏమాత్రం టేస్ట్ తీసిపోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఈ ఇన్స్టెంట్ వంకాయ ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. నేను 1/2 కేజీ వంకాయలకి ఆవకాయ పెడుతున్నానండి. మీరు తీసుకునే వంకాయలను బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోండి. 1/2 కేజీ వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. 1/2 కేజీ వంకాయలకి 130 గ్రాముల చింతపండుని తీసుకొని గింజ తీసేసిన తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని చింతపండు మెత్తగా అయ్యి గుజ్జు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత వంకాయల్ని పైన మాత్రం చిన్న ముచ్చుకు మాత్రమే కట్ చేసుకొని ఆ పైన లేయర్ అలాగే ఉంచేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ముక్కల సైజ్ అనేది మీ ఇష్టం అండి. లావుగా అయినా సన్నగా అయినా చిన్న ముక్కలైనా ఎలాగైనా పర్వాలేదు. నేను సన్న సన్న చీలికలుగా కట్ చేసుకున్నాడు. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో నేను సేమ్ అలాగే ఉంచేస్తున్నానండి ముక్కల్ని. మీకు కావాలనుకుంటే కనుక మధ్యలో కట్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మన మామూలుగా నిలవ పచ్చళ్ళకి ఎలా అయితే వేసిన నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతామో సేమ్ దీనికి కూడా అలాగేనండి. మీకు నచ్చిన నూనె వేసుకోండి. రిఫైండ్ ఆయిల్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ముక్కలన్నిటిని క్వాంటిటీని బట్టి కొద్దిగా వేసుకొని వేయించుకోండి. ముక్కల్ని ఎక్కువసేపు కాదండి, జస్ట్ ఒక్క 5-6 నిమిషాలు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ముక్క మెత్తబడుతుంది అన్నప్పుడు తీసేసుకోవడమే నేను తీసుకున్న 1/2 కేజీ వంకాయలకి దాదాపుగా పావు కేజీ వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పడుతుందండి. మనం ఏ నూనెలో అయితే ముక్కలన్నింటినీ వేయించుకున్నామో అదే నూనెని ముక్కలు వేయించేసుకున్న తర్వాత నూనెని చల్లారపెట్టి పచ్చడి కలపడానికి ఉపయోగిస్తాము. కాబట్టి ఒక పావు కేజీ నూనె అనేది ఖచ్చితంగా వేసుకోండి. పావు కేజీ ముక్కలు తీసుకుంటే ఒకసారిగా వేయించేసుకోవచ్చు. పావు కేజీ ముక్కల కంటే ఎక్కువగా ఉంటే కనుక 2-3 విడతల కింద ముక్కల్ని వేయించుకోండి. ముక్క మెత్తబడిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల మనం ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ వంకాయలకి 50 గ్రాముల ఉప్పు, 70 గ్రాముల కారం తీసుకుంటున్నాను. ఒకవేళ గ్లాస్ కొలత అయితే కనుక మనం వాడుకునే టీ గ్లాస్ తీసుకొని అందులోకి 1/4 వంతు కారం, పైకప్పు ఉప్పు కొలతగా తీసుకోండి. ఉప్పు సరిపోకుంటే కనుక తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చండి. టీ గ్లాస్ కొలత అయితే కనుక ఇలా తీసుకోండి. తర్వాత కడాయిలోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడిగా చేసుకోండి. దీంట్లోకి మనం ఆవపిండి యూజ్ చేయట్లేదండి. ఓన్లీ ధనియాలు, మెంతులు, జీలకర్ర యూజ్ చేసి పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటాం. తర్వాత చింతపండు గుజ్జులోకి మనం తీసుకున్నటువంటి ఉప్పు, కారం రెండింటినీ వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నటువంటి నూనెలోకి చింతపండు, కారం, ఉప్పు కలిపిన పేస్ట్, వేయించుకొని పొడి చేసుకున్నటువంటి మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి, వేయించుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా వేసి మొత్తం అన్నింటినీ కలిసేలాగా చేతితో కానీ గరిటెతో కానీ నెమ్మదిగా కలుపుకోవాలి. వంకాయలు వేయించుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చిదుమైపోతాయి. సో చూసుకొని చేతితో కానీ గరిటెతో కానీ నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా ఆయిల్ ఏం వేయక్కర్లేదండి. మనం కలుపుకునేటువంటి ఆయిలే సరిపోతుంది. అలా కలుపుకున్న వంకాయ ఆవకాయని పొడిగా ఉన్న జాడీలో కానీ లేదా కంటైనర్లో కానీ తీసుకొని ఒక రోజు తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. మనం వంకాయ ముక్కలు ఊరడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది. అప్పుడే మనకి పులుపు, ఉప్పు, కారం అనేది ఈజీగా తెలుస్తుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ వంకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి.